తారీఖున గత నెల 27వ తారీఖు రోజు తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. సో పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో నల్లగొండ పట్టణం, నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సో ఇతర అన్ని ప్రాంతాలలో మల్లన్న కోసం, మల్లన్న విజయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మల్లన్న టీం సభ్యులు కొన్ని వందల సంఖ్యలో మల్లన్న విజయం కోసం పాల్గొన్నారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉన్నదో ఇది నల్లగొండ కాన్స్టిట్యున్సీ కాబట్టి, సో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉన్నప్పటికీ నల్లగొండ కేంద్రంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి దీని కౌంటింగ్ ఇతరాతర వ్యవహారాలన్నీ కూడా నల్లగొండ కేంద్రంగానే జరుగుతాయి కాబట్టి, సో మేము మా టీంలో పనిచేస్తున్నటువంటి మాకు అత్యంత నమ్మకస్తులైనటువంటి నరేందర్ అనే వ్యక్తి, ఇక ఈ లుచ్చాన శంకర్రావు అనేటోనికి మేము అక్షరాల 40 లక్షల రూపాయలు ఇచ్చినాము. శంకర్రావు, వీని పేరు శంకర్రావు, వీడు కేటీ రామారావు. అప్పటిదాకా వీన్ని మీరు ఎట్లా నమ్మిరన్నా, వీనికి ఎందుకు ఇచ్చారు 40 లక్షలు అని చెప్పేసి అన్న క్వశ్చన్ మీలో రావచ్చు. కానీ అన్న, నేను వెలమ కమ్యూనిటీలో పుట్టినా, నేను కేటీఆర్ బాధితుని, కేసీఆర్ కుటుంబం నన్ను వేధిస్తూ ఉన్నదని ఆయన క్యూ న్యూస్ని ఆశ్రయించినప్పుడు, సో అతను రక్షణగా ఉన్నాం కాబట్టి అతను మా కుటుంబ సభ్యుడేనేమో అని మేము నమ్మినాం. సో ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ కావచ్చు, లేదా ఎన్నికల పోలింగ్ రోజు జరిగేటువంటి పోలింగ్ తర్వాత పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, ఇతరాతర వ్యవహారాల కోసం ఒక 40 లక్షల రూపాయలు వీనికి ఇచ్చిన మాట వాస్తవము. ఈ 40 లక్షల రూపాయలు వీడు తీసుకున్నటువంటి దొంగ, వీడు ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైపోయిండు. ఆ తర్వాత అరే మేము కౌంటింగ్లో ఎందుకంటే దాదాపు 96కు సంబంధించినటువంటి ఏదైతే మనకు ఆ కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ 96 టేబుల్ ఉన్నాయి. ఈ 96 టేబుళ్లకు ప్రతి విడతలో 96 మంది ఏజెంట్లు కావాలి. ఒక రోజుకు 3 విడతలు అంటే 300 మంది పర్ డే ఏజెంట్లు కావాలి. సో 300 × 3 రోజులు అంటే 900 మందికి సంబంధించిన ఏజెంట్లు, 900 మంది ఏజెంట్లు మాకు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు అవసరం పడుతూ ఉన్నారు. అట్లనే మల్లన్నను ప్రేమించే కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి నాయకులు కౌంటింగ్ సెంటర్ వద్దకు వస్తామని చెప్పేసి అని ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో మాకు ఫోన్లో వస్తూ ఉన్నాయి, సమాచారం ఇస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మేము నల్గొండ పట్టణంలో 2 ఫంక్షన్ హాల్స్ బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. 2 పెద్ద ఫంక్షన్ హాల్స్. మీకు తెలుసు కదా, దాదాపు ఒక పూటకు మనం కనీసం 800 నుంచి 1000 మందికి మనం భోజనాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక పూటకు. సో రోజుకు 3 పూటల వీళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే వాళ్ళతో పాటుగా 800 నుంచి 1000 మందికి భోజనాలు పెట్టడంతో పాటు వీళ్ళందరికీ కూడా రాత్రి సమయంలో మనం అకామిడేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లనే వీళ్ళు ఈ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ వద్దకు పోవడం రావడం, సో ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మల్లన్న టీంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన నాయకులం అంతా కూడా కౌంటింగ్ సెంటర్లో ఉంటున్నాము. మేము ఈ పూటకు కావాల్సిన కూరగాయలు కొనాలన్నా, ఆ పూటకు కావాల్సిన కూరగాయలు కొనాలన్నా మా జేబులలో డబ్బులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి, సో శంకర్రావు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర పెట్టి మీరు అక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటే అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని ఈ వంటలు చేస్తున్న వ్యక్తులు కానీ, ఫంక్షన్ హాల్స్ కోఆర్డినేట్ చేస్తున్న వ్యక్తులకు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కోఆర్డినేషన్ చేస్తున్న వ్యక్తులకు కానీ మేము సమాచారం ఇచ్చినాము.